హాయ్ హలో దిస్ ఈజ్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ గుంట పొంగనాలు. ఎంతో టేస్టీ అయిన ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ అనేది వెలిగించుకుందాం. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, ఇది అయిపోయింది. ఇది ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ ముద్ద అనేది తీసుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో ఇడ్లీ ముద్దైనా లేకపోతే అట్ల ముద్దైనా పర్వాలేదండి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన అదంతా ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మరి ఇందులో సాల్ట్ గట్ట ఏమి అవసరం లేదండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి గుంటకళాయి అని ఉంటుందండి, ఇందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం స్టఫింగ్ ఉన్నది కదా, అది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను అన్నీ వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు ఫ్రై అయిందో. ఫ్రై అయిందండి. దీన్ని తిప్పుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యో చూడండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. గుంట పొంగనాలు అనే రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన, పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి.